భోజ్శాల హిందువులదే అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. అలాగే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి అని కూడా కేంద్రానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇచ్చింది. కానీ దీన్ని సవాల్ చేసినటువంటి కొంతమంది ముస్లిం పెద్దలు సుప్రీంకోర్టులో వాళ్ళ లాయర్ల ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. ఈ విధంగా ఎలా తీర్పిస్తారు, ఇది హిందువులదే అని ఎలా చెబుతారు అని చెప్పి. కానీ అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు మాత్రం అన్ని ఆధారాలు చూసిన తర్వాతే ఈ విషయాన్ని స్పష్టం చేశాము, ఇది పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో కూడా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేమొచ్చేసి సుప్రీంకోర్టు దగ్గరికి ఈ పిటిషన్ వస్తే ఇప్పుడు సిజేఎం వచ్చేసి దీన్ని ఇరు వర్గాలు కూడా సమన్వయంతో చూడాలి, ఇరు వర్గాలు ఎక్కడా కూడా ఘర్షణ పడకుండా ఇద్దరికి న్యాయం జరిగే విధంగానే మేము తీర్పు చెప్తాం, దీని గురించి ప్రతిరోజు పరిష్కరించడానికి అంటే దీని గురించి ప్రతిరోజు మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేద్దాం, ఇరు వర్గాలు కూడా సహకరించండి అని చెప్పి మన సూర్యకాంత్ గారు ఏమొచ్చేసి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక రిక్వెస్ట్గా. యాక్చువల్ అయితే ఇది మౌలా అలే ఏదో మొత్తానికి ఒక మసీదుగా ఉంటుంది, ఇటు మంది ఇది భోజ్శాల, ఇక్కడ సరస్వతి మందిరం ఉందని చెప్పి ఇటు హిందువులు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. చివరికి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో కొంతవరకు హిందువులకి న్యాయం జరిగింది, కొంచెం తీర్పులు కూడా ఇటు అనుకూలంగా రావడం మొదలయ్యాయి. అంటే వాస్తవంగా చూస్తే దాని నిర్మాణ శైలి మాత్రమే కాదు, మొత్తం లోపల కూడా సరస్వతీదేవి విగ్రహమే ఉంది. మరి దీన్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఇది ఒక మసీద్ అని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మంగళవారం రోజు ఏమొచ్చేసి మనం పూజలు చేసుకోవడానికి, శుక్రవారం రోజు ఏమొచ్చేసి వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి కూడా కోర్టులు అనుమతులు ఇచ్చాయి. అయితే చివరిగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది హిందువులదే అని చెప్పేసింది, తీర్పు ఇచ్చేసింది. దాన్ని భరించలేకపోతున్నారు వాళ్ళు. వీళ్ళు ముస్లింల కంటే కూడా మిగతా కుహనా మేధావులు కూడా దీని గురించి చాలా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. అంటే మనది కూడా మనం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశంలో ఉన్నాం మనం. అంటే మన యొక్క అన్ని అంటే వాస్తవంగా చెప్పాలంటే రామ్దేవ్ బాబా కూడా ఏం చెప్తున్నాడంటే ఈనాటి ముస్లిమ్స్ అందరూ కూడా హిందువుల నుండి వచ్చిన వాళ్ళే, ఎవరూ కూడా విదేశాల నుండి వచ్చినటువంటి వారు కాదు, అందరూ ఇక్కడ జన్మించిన వాళ్ళే. భయానో లేకపోతే డబ్బు కాసిబడో లేకపోతే తప్పన పరిస్థితుల్లోనూ అనేక కారణాల వల్ల మొత్తానికి ఇస్లాంలోకి చేరారు అని చెప్తున్నాడు. అంటే ఆనాటి రాజుల పరిపాలనలో ఎవరైతే విదేశాల నుండి వచ్చినటువంటి రాజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని అనుగుణంగా అంటే వీళ్ళని హిందువుల్ని ఏమార్చి మరి ముస్లింలుగా మార్చారని చెప్తున్నాడు. దాని గురించి కూడా చాలా పెద్ద రాద్ధాంతం చేశారు, దాని గురించి కూడా కోర్టులో కేసులు అయ్యాయి. అంటే వాస్తవంగా అయితే అదే చరిత్ర చూసుకున్నట్లయితే అదే. మరి ఇప్పుడేమొచ్చేసి విదేశీ పాలకులు వచ్చి 47,000 దేవాలయాలని కూలగొట్టి వాటిని మసీదులుగా చేసినటువంటి రుజువులు కూడా ఉన్నాయి. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. అంటే మనం ఇంకా ఇలాంటి ఒక్కదాన్ని సాధించుకోలేకపోతున్నాం.